హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా ఫేమస్ కర్రీ చేసుకుందామండి. అది పన్నీర్ కర్రీ. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ. ఇక్కడ కడాయి తీసుకున్నాను. కడాయిలో పన్నీర్ ఫ్రై చేస్తున్నాను. మీరు క్యూబ్స్ కట్ చేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు పన్నీర్ ఫ్రై అయినాక సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. వాటర్ కొంచెం వేడిగా ఉండాలి. ఇదిగండి పన్నీర్ని కొంచెంసేపు వాటర్లో ఉంచుకుందాం, వేడి వాటర్లో. ఇది సాఫ్ట్గా ఉంటుంది. వేడి వాటర్లో వేస్తే సాఫ్ట్గానే ఉంటుంది, హార్డ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పెరుగు తీసుకున్నాను, 1/2 కప్ పెరుగు. దానిలో కొంచెం ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఇంకా పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు మసాలాలన్నీ మొత్తం పెరుగులో మిక్స్ చేసుకోవాలి. పెరుగు కడ బీట్ చేసుకోవాలండి. పెరుగు గడ్డలాగా ఉండొద్దు. పెరుగు కడ మంచిగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, అది గ్రైండ్ చేసుకోవాలి. దానిలోనే కొంచెం జీడిపప్పు కూడా వేసాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. మసాలా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పెరుగు కలుపుకుని పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్చర్ వేస్తున్నాను. పెరుగు వేసిన వెంటనే కలుపుతూ ఉండాలండి, ఆగొద్దు. ఆగితే పెరుగు విరిగిపోతుంది. ఇలా కొంచెం బాయిల్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఇదిగండి మంచిగా బాయిల్ అవుతుందండి. ఇప్పుడు మూత పెట్టుకుని మన మసాలా ఉడికించుకుందాం. ఇదిగోండి ఉడుకుతుందండి మసాలా. మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి చూసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంట్లోనే మనం ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్, అది క్యూబ్స్లో కట్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ కడ ఒక 2-3 మినిట్స్ కర్రీలో ఉడికించుకుందాం. ఇదిగోండి చాలా ఈజీగా రెడీ అయిపోయిందండి మన కర్రీ. ఇప్పుడు దీనికి తడకా వేసుకుందాం. తడకా వేసుకుంటానికి బటర్ తీసుకున్నానండి. బటర్లో కొంచెం కారం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కసూరి మెత్తి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తడక మొత్తం మనం కర్రీలో వేసుకుందాం. ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇదిగోండి మన పన్నీర్ తడక రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, చాలా సాఫ్ట్గా ఉంటుందండి పన్నీర్ కూడా. ఇది చపాతీలోకి, రైస్లోకి, పుల్కాలోకి, దేనిలోకన్నా బాగుంటుంది. మీకు ఈ సింపుల్ కర్రీ నచ్చింది అనుకుంటున్నాను నేను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా వంటలు ఎలా ఉంటున్నాయో అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.